నక్షత్రం ఎక్కడ మీ అంచనాలు మిస్ అయినాయండి? అంటే ఒక వీటి చెప్తున్నాను. నాకు కృష్ణవంశీ గారు అంటే చాలా అభిమానం. ఎందుకంటే ఆయన తీసిన 'మురారి' కావచ్చు, 'నిన్నే పెళ్ళాడతా' కావచ్చు, 'సింధూరం' కావచ్చు, ఈ సినిమాలని నాకు చాలా ఇష్టం. సో కృష్ణవంశీ గారితో నాకు జర్నలిస్ట్గా ఆయన డైరెక్టర్గా చాలా పరిచయం ఉంది. దానికన్నా ముందు ఏంటంటే మా ఇద్దరితో ఒకటే ఊరు తాడేపల్లిగూడెం. సరే మనదే పరంపరం అన్నట్టుగా లేక బందర్ అన్నట్టుగా అలాంటి ఫీలింగ్ లేదు. కానీ సో ఆయన ఒకసారి 'మురారి' సినిమా అప్పుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, మా ఊళ్ళో ఒక వంతెన మీద నిలబడి ఇలా చూసినప్పుడు తెల్లవారుజామున కార్తీక మాసపు దీపాలన్నీ అలా కాలువలో వెళ్తుండేవని. ఆ విజువల్ నేను పొద్దున్న వెళ్ళి చూస్తుండేవాడిని. నేను ఏ దృశ్యాన్ని చూశాను అదే దృశ్యం ఆయన చెప్తూ ఉన్నాడు తాడేపల్లిగూడెంలో. సో ఇది నాకు బాగా కనెక్ట్ అయింది. సో అప్పటి నుంచి ఆయనతో పని చేయాలనుకున్నాను. దానికన్నా ముందు ఒక ఇన్సిడెంట్ ఏంటంటే ఆయన రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర పనిచేస్తుండేవాళ్ళు. అప్పుడు ఒక సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది, పాప కృష్ణవంశీ డైరెక్టర్ అని. ఆయన రూమ్మేట్ ఒక ఆయన ఉండేవాడు, ఎడిటర్ సుధాకర్ రెడ్డి అని. 'మురారి' సినిమా అంటే కూడా ఆయన ఎడిటింగ్గా పనిచేసాడు, సుధా అని పేరు పడుతుంది. అతను మేము రూమ్మేట్స్. సో కృష్ణవంశీ గారు సినిమా చేస్తున్నారంట కదా, నేను ఎలాగైనా పరిచయం చేయి, ఒకసారి కృష్ణవంశీ గారిని అడుగుతాను, ఇలా ఉండేది నేను. సరే అతను తీసుకెళ్ళా, జరగల. అప్పటి నుంచి కృష్ణవంశీ గారు అంటే చాలా ఇష్టం, జర్నలిస్ట్గా చాలా పరిచయం అయిన తర్వాత ఆయన 'రాఖీ' సినిమా చేసేటప్పటికి ఆయనకి నేను రైటర్ని నేను తెలిసింది. అంతవరకు ఆయన నన్ను రైటర్గా చూడలే. నా మీద చాలా సెటర్లు వేసేవాడు. అంటే నువ్వు జగనుడి దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర చెయ్యవా, ఇలాంటి మాటలు మాట్లాడాడు. నేను ఊరుకునేవాడిని. మన సాక్షి రాము గారు బాలకృష్ణ గారి కోసం 'రైతు' అన్న కథ చేశారు. చేసినప్పుడు ఆయన ఫోన్లో నాకు కథ డిస్కస్ చేశారు. నాకు తోచిన నేను చెప్పాను. రాము గారు మొత్తం కథ రాసుకున్నారు, అక్కడక్కడ ఇన్పుట్స్ కావచ్చు, కొన్ని కరెక్షన్స్ చేంజెస్ చెప్పారు. ఆయన కూడా నచ్చి, బాలకృష్ణ గారు కూడా విపరీతంగా నచ్చింది 'రైతు' అనే కథ. ఆ 'రైతు' కథను కృష్ణవంశీ గారికి అప్పగించారు. అప్పగించినప్పుడు రామ్ గారు ఏంటంటే ఇలా తోటప్రసాద్ ఆయన నేను ఆయన నాకు స్క్రిప్ట్లో హెల్ప్ చేశారు. అది ప్రసాద్ ఎవరతను అన్నాడు. అదేంటి సార్ మీ పేరు తెలియదు అంటున్నారు కృష్ణవంశీ గారు. సరే అలాగే అనుకుంటారులే అనుకునేటప్పుడు కలిసేటప్పటికి ఓ మీరా అన్నాడు ఆయన. అనేసి 'రైతు' సినిమా జరగాలి. సో 'రైతు' సినిమా వర్క్ కోసం నేను కృష్ణవంశీ గారితో కనెక్ట్ అయ్యాను. ఓకే. ఆ జరిగేలోగా ఏంటంటే అమితాబ్ బచ్చన్ గారు ఆ సినిమాలో ప్రెసిడెంట్ క్యారెక్టర్ చేయాలి. సో బాలకృష్ణ గారి కండిషన్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ 'రైతు' క్యారెక్టర్. కథ చాలా ఎమోషన్తో ఉంటుంది. దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ కాదు ఫస్ట్ అనుకుంది అదే. దిల్ రాజు గారు కాదు. నాకు తెలిసిన మటుకు మరి భవ్యాకృష్ణ చేసేవాళ్ళు ఇంకోవాళ్ళు చేసేవాళ్ళు నాకు తెలియలేదు. బాలకృష్ణ గారు విపరీతమైన ఎక్సైట్మెంట్తో ఉండేవాడు ఆయన. అవసరమైతే గుండు కుట్టించుకున్న క్యారెక్టర్ చేస్తానని మాట్లాడుతుండేవాళ్ళు ఆయన. ఆ క్యారెక్టర్ బిహేవియర్ కోసం ఆయన ఇంట్లోనే కింద కూర్చుని ఇలా చేస్తా అలా చేస్తానో మాట్లాడేవాళ్ళంట. సో ఆ సినిమా టేక్ ఆఫ్ అయ్యే దశలో అమితాబ్ బచ్చన్ గారు చేయనన్నారు ఇండియా ప్రెసిడెంట్ క్యారెక్టర్. సో అందువల్ల అది ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆగిపోయేటప్పటికి ఈయన దగ్గర 'నక్షత్రం' అని ఒక కథ ఉంది, అది సినిమా చేద్దాం అనుకున్నారు. అనుకునేటప్పటికీ కృష్ణవంశీ గారు ముందు ఆయన టెస్ట్ పెడుతుంది, మీరు నాకు ఈ కథ సింక్ అవుతారా లేదా, ఈ కథకు సింక్ అవుతారా లేదా అని. నాకు ఇలాంటి మాఫియా కథల మీద నేను పిహెచ్డి చేసినట్టు. 'పోక్రి' సినిమా కోసం, సినిమా గ్యాంగ్స్టర్ ఫిల్మ్, బట్ నేను వరల్డ్ వైడ్ ఉన్న మాఫియాల గురించి నేను బాగా స్టడీ చేశాను. అమెరికన్ మాఫియా, ఇటాలియన్ మాఫియా, జపనీస్, చైనీస్, రష్యన్ ఇవన్నీ చదివి నేను వాటి గురించి కొంత ప్రిపేర్ అయ్యాను. అందువల్ల నాకు ఇలాంటి స్టోరీలు బాగా అంటారు. సరే అని ఏవో కొన్ని చెప్పా, ఆయన కనెక్ట్ అయ్యాడు. సరే ప్రసాద్ గారు చేద్దాం అన్నాడు. చేద్దామని దాని మీద స్టార్ట్ అయ్యాం. స్టార్ట్ అయ్యి వర్క్ చేస్తున్న తర్వాత ఏంటి అంటే ఆయన సినిమా స్టార్ట్ అయిన తర్వాత స్క్రిప్ట్ గురించి ఆలోచించడం నాకు పని చేస్తున్నప్పుడు అర్థమైన విషయం ఇది. అంటే బౌండెడ్ స్క్రిప్ట్ ఉంటే సినిమాలు ఆడతాయా, స్క్రిప్ట్ లేకుండా సినిమా. నేను అనేది బౌండెడ్ స్క్రిప్ట్ ఉంటేనే కదా, రైట్ ఆర్ రాంగ్. ఒక స్క్రిప్ట్ చేతిలో ఉంటే మీకు కరెక్ట్ ప్లానింగ్ ఉంటుంది. నేను స్పాట్లో డైలాగ్స్ మారుస్తా, తర్వాత డిస్కషన్లో మన షెడ్యూల్ ముందు సీన్స్ మారుస్తాం, ఇంకోటి చెయ్యాలని చూస్తాం, తప్పు కాదు. కానీ ఏమీ లేకుండా అక్కడ చేస్తా ఉన్నాం తప్పు. అక్కడ ఆయనకే నాకు చాలా డిస్కషన్స్, మిస్అండర్స్టాండింగ్స్ మొదలైన తర్వాత ఆయనకి రైటర్ స్పాట్లో ఉండాలి. అదే టైంలో నేను బోయపాటి శ్రీను గారితో ఒక సినిమా వర్క్ చేస్తున్నాను. ఆయన రిక్వెస్ట్ చేసుకున్నాను, సార్ కృష్ణవంశీ గారి సినిమా చేస్తున్నాను, పొద్దున్న షూటింగ్కి వెళ్ళిపోయి నేను మీ దగ్గరికి 10:30-11 వస్తాను. బోయపాటి శ్రీను గారు కూడా కృష్ణవంశీ గారు అని రెస్పెక్ట్తో సరే ప్రసాద్ గారు మీరు చేసుకొచ్చాను, నేను లొకేషన్కి వెళ్ళేవాడిని. ఆయన ఉన్న సీన్ మానేసి వేరే సీన్లు రాయించేవాళ్ళు, తీయించేవాళ్ళు. ఇక్కడ అందరు పక్కన జూనియర్ ఆర్టిస్టులు ఎవరు ఉంటారు, వీళ్ళందరూ ఉప్మా తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు, ఉప్మా గురించి సీన్ రాయండి. ఏంటి సార్ అంటే అడవి రావణంలో ఉప్మా ఉన్నది హిట్, పోకిరిలో ఉప్మా ఉన్నది హిట్ అని ఊరిగా సరదాగా జోక్ చేసేవాడు, సీరియస్నెస్ కాదు. ఆ సీన్లో నెట్టింగ్లు లేచిపోయాయి. తర్వాత నాకు డిస్కషన్స్కి వెళ్ళడం ప్రాబ్లం అయిపోయింది. అంటే మధ్యాహ్నం 1 గంటలు రాకపోతే ఎక్కడో నాచారం అవతల షూటింగ్, బోయపాటి శ్రీను గారిది వర్క్ అప్సెట్ అయ్యేది. సో అందువల్ల 1-2 సార్లు నేను వెళ్ళకపోతే ఆయన అంతటా ఆయన రెజినా మీద సీన్ తీసి అసిస్టెంట్ డైరెక్టర్ మెసేజ్ పెట్టాడు, రెజినా ఇప్పుడు డైలాగ్ చెప్పింది దానికి కింద కౌంటర్ రాయన, ఇదేంటిది మన కథలో ఇలా లేదు కదా, ఇలా ఏదో డైలాగ్ చెప్పించారు అంటే ఆయన స్పాంటేనియస్గా స్పాట్లో చాలా మార్చేవాళ్ళు. రైట్.
అది నాకు ప్రాబ్లం అయింది. తర్వాత ఏంటి అంటే ఆయన ముందు ఒకటి చెప్పారు, ప్రసాద్ గారు మీ మార్కెట్ రెమ్యునరేషన్ అంత ఇస్తా అన్నారు. సో ఒక అడ్వాన్స్ ఇచ్చారు ముందు, తర్వాత ఏదో మా అమ్మాయి ఎంగేజ్మెంట్ ఇంకో పేమెంట్ ఇచ్చారు, బ్యాలెన్స్ పేమెంట్ రావాలి. సరే ఇవ్వాల, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నారు, మా అమ్మాయి పెళ్లి దగ్గర పడింది. సార్ బ్యాలెన్స్ పేమెంట్ ఎంతో కొంత రిలీజ్ చేయండి సార్ అన్న. ఆయన ప్రొడ్యూసర్ ఏమో సార్ మాకు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, 1,00,000 ఉంటే రోజు షూటింగ్ పెట్టుకుంటా సార్ అన్నాడు. స్క్రిప్ట్ లేకుండా ఏం షూటింగ్ పెట్టుకుంటారు సార్ అని నేను అంటే కృష్ణవంశీ గారు ఉన్నారు కదా అని ధీమా. ఇలా అయిపోయిన తర్వాత ఫస్ట్ హాఫ్ చూపించారు ఆయన, ఎలా ఉంది అన్నారు, బాగోలేదన్న. చాలా కోపం వచ్చింది కృష్ణవంశీ గారికి. బాగోలేదని రైటర్ అనకూడదు, ఎందుకు బాగోలేదు, ఏం చేస్తే బాగుంటుందో చెప్పాలి, నా బ్యాలెన్స్ పేమెంట్ వస్తే నేను చెప్తా అనేసి వచ్చేసాను. అందరితో కట్.